ఎవరైతే రాజేంద్ర నగర్‌లో పట్టుబడినటువంటి డాక్టర్, అతను ఒక విష పదార్థాన్ని తయారు చేస్తున్నాడు. అది కూడా ఆముదం నుంచి అని. సో, అవును. ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటారు సార్? అంటే బేసికల్లీ ఏంటంటేనండి, వాళ్ళు జనరల్‌గా టెర్రరిస్ట్స్ దే కీప్ ఆన్ అటాకింగ్ ఫ్రమ్ డిఫరెంట్ మెటీరియల్స్. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా ఏమైందంటే, ఇది ఒక డాక్టర్స్ నుంచి అటాక్ స్టార్ట్ అయింది. అంటే దీస్ డాక్టర్స్ ఆర్ వెల్ ట్రైన్డ్ అనమాట ఇందులో. హ్మ్. సో వీళ్ళేం చేశారంటే, ఈ సీడ్స్ నుంచి, క్యాస్టర్ సీడ్స్ నుంచి, ఆముదం సీడ్స్ నుంచి రైసిన్ అనేది వెరీ పాయిజనస్ సబ్స్టెన్స్ అనమాట. హ్మ్. అంటే ఇది ఎప్పటి నుంచో ఉందండి ఇది. ఇంత ముందల మనకి అమెరికా వాళ్ళు కూడా కంట్రోల్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ దాంట్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది రైసిన్ అనేది వెరీ పాయిజనస్ సబ్స్టెన్స్. ఇది క్రిమినల్ కేసెస్లో యూజ్ చేస్తారు. జనరల్గా ఇండివిజువల్గా ఎవరినైనా చంపాలంటే కూడా ఈ పాయిజన్ని వాళ్ళు ఇస్తుంటారని. హ్మ్. అంటే ఇదేంటంటే జనరల్గా ఇది 3 టైప్స్ ఉంటుందండి ఇది ఇచ్చేది. హ్మ్. ఒకటేంటంటే ఇంజెక్షన్, అంటే మనము అది తినటం కానీ బై డ్రింక్ తీసుకోవటం కానీ. ఇంకోటి ఏంటంటే బై ఇన్హలేషన్, అంటే గాలిలో పీల్చడం వల్ల అనమాట. ఇంకోటి ఏంటంటే బై ఐవి ఇంజెక్షన్, ఓకే. అంటే ఐవి మనకి ఫ్లూయిడ్స్ ద్వారా ఫ్లూయిడ్స్ ఇస్తున్నట్టు అనమాట. ఏస్తాక. హ్మ్. అట్లా కూడా అనమాట. అంటే ప్రతిదీ ఎట్లా ఇచ్చినా సరే దిస్ ద డేంజరస్ సబ్స్టెన్స్ అనమాట, వెరీ పాయిజనస్ సబ్స్టెన్స్ ఇది. హ్మ్. సో దీనికి ఏమైందంటే, ఇది మెయిన్లీ ఏంటంటే ఇట్ ఎఫెక్ట్స్ ద మెయిన్లీ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేసిద్దండి బాడీలో. ఓకే. అంటే పర్టికులర్గా కిడ్నీస్, లివర్ అండ్ స్ప్లీన్, హ్మ్. ఈ ఆర్గన్స్ని డ్యామేజ్ చేసిద్ది అనమాట.